హీరో రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం నవంబర్ 27న 7.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శుక్రవారం 4.5 కోట్లు వచ్చాయి. ఇక నిన్న శనివారం 3వ రోజు కొంచెం కలెక్షన్స్ పెరిగి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 3 రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 17 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 5 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 4 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3 రోజుల్లో 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు గ్రాస్ వస్తే ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 4 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో 17 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇవి చాలా తక్కువ కలెక్షన్స్ రామ్ సినిమాలతో పాత సినిమాలతో పోల్చుకుంటే. ఇక ఈ 17 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 27 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 9 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో, మరో 18 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 18 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజే ఏమన్నా కలెక్షన్స్ వస్తే నాకు తెలిసి మరో 5 కోట్లు రావచ్చు నిన్న శనివారం మాదిరి. సో సరిపోవి. ఇక రేపు సోమవారం వర్కింగ్ డే. ఇక సోమ, మంగళ, బుధ, గురు వర్కింగ్ డేలో కలెక్షన్స్ దారుణంగా పడిపోతాయి. మళ్ళీ శుక్రవారం డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ ఉంది. ఇక జనాలందరూ ఆ సినిమా మీద పడతారు. సో చూస్తుంటే 36 కోట్లు కలెక్ట్ చేయడం కొద్దిగా కష్టంగానే ఉంది. మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సినిమా అయితే బాగుంది, నేను కూడా చూశాను, రివ్యూస్ కూడా బాగా వచ్చాయి, పాజిటివ్ టాక్ ఉంది. కానీ అది కలెక్షన్స్ రూపంలో కనపడతలేదు. అది మన రామ్ పోతినేని కొత్త తెలుగు సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, ఉపేంద్ర ఉన్నాడు, ప్లస్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసిన ఈ సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయిన 3 రోజుల్లో 17 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు, 27 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 9 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 18 కోట్లు షేర్ రావాలి అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.